పరిశ్రమల ఏర్పాటుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరుపాలెం సమీపంలో ఏర్పాటవుతున్న జెట్టి నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు. బోటు ఎక్కి సముద్రంలో నిర్మిస్తున్న బ్రేక్ వాటర్ జెట్టిని పరిశీలించారు. మినీ ఫిషింగ్ హార్బర్ పూర్తి చేసి త్వరలో ప్రారంభిస్తామన్నారు. స్థానికుల అభివృద్ధి కార్యక్రమాల కోసం సమీప కంపెనీలు 80% ఎన్సాస్ నిధులు కేటాయించాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. నేలటూరుపాలెం సముద్ర తీరంలో నిర్మాణంలో ఉన్న మినీ ఫిషింగ్ హార్బర్ దాని ఆదాని కృష్ణపట్నం పోర్టు తొలి విడతలో 17 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. నా అపీల్ టు ద కృష్ణపట్నం అదాని పోర్ట్, సిఎల్ కంపెనీ అండ్ జెన్కో. సిఎస్ఆర్ ఫండ్స్ అనండి, లేదు మీరు ఇప్పుడు జెన్కో సిఎస్ఆర్ లేదంటాడు, గవర్నమెంట్ ఇదంటాడు. మీ బాధ్యత. ఇక్కడ వేల కుటుంబాలు, థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ గ్రామాలు వదిలిపెట్టి వాళ్ళ తాత ముత్తాతలు గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన భూములు వదిలిపెట్టేసి ఫ్యాక్టరీల కోసం ఇచ్చారు. ఈరోజు వాళ్ళు పొల్యూషన్ అనుభవిస్తున్నారు, కాలుష్యం బారిన పడుతున్నారు, గ్రామాలు వదిలేసేసినారు. నేలటూరు గ్రామం షిఫ్టింగ్ చేయాలి, ఇంకా చేయలేకపోతుంది. 5 సంవత్సరాలు గాలికి వదిలేసింది లాస్ట్ గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ పనులు మొదలు పెట్టాం. అందుకని ఈ 3 కంపెనీలు సచ్ ఏ బిగ్ కంపెనీస్